చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. షర్మిల వెంటే తన ప్రయాణం అంటూ తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు రాజీనామా తర్వాత సైలెంట్గా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ వెళ్ళి షర్మిలతో భేటీ కావడం, తర్వాత మొత్తం కూడా అంతా సెటిల్ చేసిన తర్వాత ఇప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించారు. కార్యకర్తలతో కూడా సమావేశమయ్యారు. ప్రస్తుతం మంగళగిరి కార్యాలయం, వైసీపీ కార్యాలయం మనం ఉన్నాము. ఇక్కడ ఒక అనూహ్య పరిణామం కూడా జరిగింది. అదేంటంటే ఈరోజు కార్యకర్తల సమావేశం సందర్భంగా జగన్తో ఉన్నటువంటి ఆర్కేతో జగన్తో ఉన్న ఫోటోలన్నీ కూడా తొలగించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ మొత్తం కూడా ఫ్లెక్సీలను తొలగించారు. షర్మిలతో ఉన్నటువంటి ఫోటోలు, విజయమ్మతో ఉన్న ఫోటోలు మాత్రమే ఇక్కడ నిలబెట్టారు. ఎందుకంటే జగన్తో ఇంకా కలిసేది లేదు, జగన్ వైసీపీలోకి వెళ్ళేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో జగన్తో ఉన్న ఫోటోలన్నీ కూడా తొలగించిన పరిస్థితి ఉంది. కేవలం ఇక్కడ మీరు షర్మిలతోనూ అదేవిధంగా విజయమ్మతో, రాజశేఖర రెడ్డితో ఉన్నటువంటి ఫోటోలు మాత్రమే ఆయన ఇక్కడ ఉంచారు. మిగతా ఫోటోలన్నీ కూడా తొలగించారు. విజయమ్మతో ఉన్నటువంటి ఫోటో అది. తర్వాత షర్మిల ఓదార్పు యాత్ర సందర్భంగా షర్మిల మంగళగిరి వచ్చిన సందర్భంగా ఆమెతో ఉన్న ఫోటో, తర్వాత రాజశేఖర రెడ్డితో ఉన్నటువంటి అటువైపు ఫోటో, రాజశేఖర రెడ్డితో ఉన్నటువంటి ఫోటో మనం చూస్తే కనుక వీళ్ళతో మాత్రం ఉంది. చాలా స్పష్టంగా ఆయన చెప్పారు, వైఎస్ కుటుంబంతో ఉంటామని చెప్పారు. వైఎస్ కుటుంబంలో షర్మిల కూడా భాగస్వామి కాబట్టి వైఎస్ కుటుంబంతో తన ప్రయాణం అని చెప్పారు. వైసీపీలోకి వెళ్ళేది లేదని ఆయన తేల్చి చెప్పిన నేపథ్యం. వైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిధిగా ఉంటారు. రాజశేఖర రెడ్డి కూడా చాలాసార్లు ముఖ్యమంత్రి అవ్వకముందు అయిన తర్వాత కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంటికి వచ్చారు. చిన్న కాకానీలో ఆయన ఇంటికి వచ్చిన నేపథ్యం. కానీ ప్రస్తుతం ఆళ్ల రామకృష్ణారెడ్డికి సొంత పార్టీలను కొంత అసంతృప్తి వ్యక్తం కావడం, పార్టీలో తనని పట్టించుకోకపోవడం, మంత్రి పదవి ఇవ్వడం, తర్వాత తనకు చెప్పుకోకుండా ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని ప్రకటించడం పట్ల కార్యకర్తలు కూడా చాలా అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. కార్యకర్తలంతా కూడా ప్రస్తుతం ఇక్కడే సమావేశం పరిస్థితుంది. కొంతమంది కార్యకర్తలతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చేద్దాం. భయ్యా ఒకసారి అన్న, ఇప్పుడు మీరు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ షర్మిలతో నడవాలనుకుంటున్నారు కదా, మీ ప్రయాణం రామకృష్ణారెడ్డి గారితోనే ఎట్లా ఏం చెప్తారు? రామకృష్ణారెడ్డి గారితో ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఆయన నిర్ణయాన్ని కార్యకర్తలంతా గౌరవిస్తున్నారా? గౌరవించాలిగా, మరి గౌరవిస్తాం. అంటే ఎలాంటి మార్పులు ఉండే అవకాశం ఉందని కూడా షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవ్వబోతున్నారన్నారు. ఒకవేళ ఆర్కే గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుండి ఎంతవరకు గెలిచే అవకాశం ఉందంటారు? ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. గెలుస్తారని ఎవరి కాళ్ళే గెలుస్తారని. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాయటానికి వెళ్ళినప్పుడు రాసి గెలవాలనే, ఇప్పుడు రిజల్ట్ మనకు రావాలనే అనుకుంటారు ఎవరైనా. ఎవరు దిగినా సరే అంతే ఉంటుంది. అంటే జగన్ ఆర్కేని కావాలని పక్కన పెట్టారు అనుకుంటున్నారు. 10 ఏళ్ల నుంచి ఆర్కే గారు మంగళగిరిలో ఉన్నారు. ఆయన వెంబడే ప్రయాణం చేసాము. ఇప్పుడు కూడా ఆయన వెంబడే ప్రయాణం చేయాలని అనుకుంటున్నాము. అది తప్పే ఉంది దానికి. మరికొంతమంది ఉన్నారు, మొత్తం కార్యకర్తలంతా కూడా ఇదే చెప్తున్నమాట. ఖచ్చితంగా ఆర్కే ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళతో తన ప్రయాణం అని చెప్తాం. మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. మేడం, మీరేం చెప్తారు? షర్మిల వెంట నడవాలని ఆర్కే గారు నిర్ణయించుకున్నారు. మీ నిర్ణయం ఎటువైపు ఉంటుంది? ఆర్కే గారితోనే మీరు కూడా ట్రావెల్ చేయబోతున్నారా? ఆర్కే గారితోనే మా ప్రయాణం. అంటే ఆయన మాకు ఫస్ట్ నుంచి మేము ఆర్కే గారితోనే ఉన్నాము. ఆయనతోనే మళ్ళీ ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాం. అంటే 10 ఏళ్ల పాటు వైసీపీని ఇక్కడ గెలిపించడంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం మీద చాలా పోరాటం చేసిన ఆర్కే గారికి అన్యాయం జరిగింది అనుకుంటున్నారు కార్యకర్తలుగా మీరు? అది వ్యక్తిగత విషయాలు కూడా ఇక్కడ చర్చిస్తే దానికి మేమేం చెప్పలేమండి. ఆర్కే గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, దానికి కట్టుబడి మేము కూడా ఆయనతో పాటు నడవాలనుకుంటున్నాం, పని చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు షర్మిల వస్తే ఆమెతో పాటు ప్రయాణం అని చెప్పారు. ఒకవేళ ఆమె ఇక్కడ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయితే ఆర్కే గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తే గెలిపించే అవకాశం ఉంది? అది కాంగ్రెస్ పార్టీ అంటే పాతదే కదా, పాతదే కాబట్టి ఆల్రెడీ అందరూ ఉండే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఆలోచన చేసుకుంటారుగా, ప్రజలు ఆలోచన చేసుకుంటారుగా. ఇక్కడ ఆర్కే గారు అభివృద్ధి చేశారు, ప్రజలందరూ చూశారు ఆయన అభివృద్ధి. ఆర్కే గారి వ్యక్తిత్వం ఎట్లాంటిది అని ప్రజల ఆలోచనలో ఉంది కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రకారం ఎలా అంటే అలా అది ఒకటే చెప్తున్నారు. ఖచ్చితంగా ఆర్కే నిర్ణయాన్ని గౌరవిస్తాం. ఆర్కే ఎటువైపు వెళ్తే అటువైపు తమ అటే ప్రయాణం అని కూడా కార్యకర్తలు చెప్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మంగళగిరి నుంచి కనుక ఒకవేళ ఆర్కే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే ఇప్పుడు ముక్కోడం పోటీ ఏర్పడే అవకాశం ఉంది. ఒకవైపు నారా లోకేష్ టీడీపీ నుంచి, వైసీపీ నుంచి గంజి చిరంజీవి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆర్కే పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా ముక్కోణ పోటీ ఉండే అవకాశం కనబడుతుంది. గెలుపుకు సంబంధించి కొంత ఉత్కంఠ కూడా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఆర్కే తీసుకున్న నిర్ణయం ఒక సంచలన నిర్ణయంగానే చూడాలి. షర్మిల ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాకముందే ఆమెతో తన ప్రయాణం అని చెప్పడంతో
నిజంగానే షర్మిల ఆంధ్రప్రదేశ్కి వస్తారా, వస్తే వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తులు కానీ, టికెట్ రాని వాళ్ళు కానీ, లేకపోతే వైసీపీ మీద కొంత కోపంగా ఉన్న నేతలందరూ కూడా షర్మిల వైపు వెళ్ళి ఆమెతో నడిచే అవకాశం కనబడుతుంది. ఒకసారి కార్యాలయం కూడా మనం చూడొచ్చు. మొత్తం కూడా ఎక్కడ కూడా మీకు జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా లేదు, మొత్తం ఫోటోలన్నీ కూడా తొలగించారు. ఎందుకంటే ఈ రోజే తన నిర్ణయాన్ని ప్రకటించారు కాబట్టి ఎక్కడ కూడా ఆయన ఫోటో పెట్టలేదు. ఫోటోలన్నీ తీసి కొంచెం కింద బయట పెట్టిన పరిస్థితి అయితే కింద అటువైపు పెట్టేస్తారు. ఎందుకంటే జగన్తో ఇంకా ఆయనతో కలిసేది లేదని తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇంకా ఆయనతో తన ప్రయాణం ఉండదని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. వైసీపీ షర్మిలతోనే తన ప్రయాణం అని చెప్పిన నేపథ్యంలోనే పూర్తిగా షర్మిల ఫోటోలు మాత్రమే ఇక్కడ ఉంచిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మంగళగిరి వైసీపీ కార్యాలయంలో మాత్రం ఎక్కడ కూడా జగన్ ఫోటోలు కానీ, ఆ పార్టీ వైసీపీకి సంబంధించినటువంటి ఎలాంటి గుర్తులు అయితే లేవు. కేవలం ఆర్కేతో షర్మిలతో కలిసి ఉన్న ఫోటోలు, విజయమ్మతో ఉన్న ఫోటోలు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న ఫోటోలు ఉన్నాయి. కార్యకర్తలు కూడా చాలా స్పష్టంగా ఆర్కే ఎలా నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని గౌరవిస్తాం, ఆయనతో పాటు ప్రయాణిస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫణితో రాయేష్ RTV మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.